పవన్ కళ్యాణ్ గారిని ముక్కలు ముక్కలుగా నరకాలనంట. అది చూసి ఫ్యాన్స్ బాధపడితే చాలా సంతోషంగా ఉంటదంట. ఈ మాట ఒక చర్చ్ పాస్టర్ అంటున్నాడు. ముమ్మిడివరం మండలం దంగేటివారి పాలెంలా రిడీమ్ ఇండియా ప్రార్థనా మందిర్ చర్చ్ పాస్టర్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణే మాట్లాడినా గానీ ముక్కలు ముక్కలుగా నరుకుతారంట. అది చూసి ఫ్యాన్స్ బాధపడ్డా గానీ వీళ్ళకి సంతోషం అంట. సనాతన ధర్మాన్ని నమ్ముకుంటే తల్లిని చెల్లిని అమ్ముకున్నట్టేనట. సనాతన ధర్మము అంటే నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు. ఇదేదో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాట కాదు. మైకు పెట్టి అందరినీ రెచ్చగొట్టేటట్టు ఈ విధంగా మాట్లాడితే అక్కడ విఆర్ఓ ఇని పోలీస్ స్టేషన్లో ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఆ పాస్టర్ని పిలుచుకొని జస్ట్ వార్నింగ్ ఇచ్చి పొమ్మని చెప్పి పంపించేసిండ్రంట. ఒక డిప్యూటీ సీఎం గురించి మాట్లాడితేనే అట్లా మంచిగా పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వార్నింగ్ ఇచ్చి పంపించారు అంటే మనం ఏడైనా ఎవరి గురించి అయినా ఇట్లా మాట్లాడొచ్చు. మహా అయితే ఉంది పోలీస్ స్టేషన్కి పిలిచి ఇంత ఛాయ్ పోసి పంపిస్తారు అన్నట్టు అయిపోయింది. ఈ మైకులలో బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ ముచ్చటంతా బయటికి వచ్చిన తర్వాత ఈ డేనియల్ అనే పాస్టరు బయటికి వచ్చి ఇప్పుడు సారీ అంటున్నాడు. సారీతో పోయే తప్ప ఇది.